రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరే ముందు హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. మరో 25 ఏళ్ల బలంతో తెలంగాణలో గట్టి బలమైన పార్టీగా బీఆర్ఎస్ మారాలని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడుతున్నది అంటే ఆనాడు ఇట్లాంటి పెద్దలు అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అనేది చెప్పక తప్పదు. ఇవాళ 24 ఏళ్లు నుండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి, స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ గారికి, వేలాదిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ అమరవీరులందరికీ వినయపూర్వకంగా చేతులు జోడించి వారికి వినమ్రంగా పాదాభివందనం చేస్తూ భవిష్యత్తులో కూడా వారి స్ఫూర్తితో మరింత ఉధృతంగా ప్రజల పక్షాన పోరాడే శక్తిని కల్పించాలని, 25 ఏళ్ల నుండి మరొక 50 ఏళ్లకు బలమైన పునాది ఆ పెద్దల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే అవకాశం మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.